ఈ 30 to 90 డేస్ స్నో ఫ్యాబ్ జర్నీ ఏదైతే ఉందో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అయిన జర్నీ అనమాట. ఎందుకంటే ఈ ఫస్ట్ 90 డేస్లో మనం చూసే అన్ని చేంజెస్ మన బాడీలో కావచ్చు, ఫిజికలీ, మెంటలీ అండ్ స్పిరిచువల్లీ మనకు వచ్చే బెనిఫిట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఫస్ట్ బెనిఫిట్ ఏమిటి అని అంటే మనకి అట్రాక్షన్, అంటే మ్యాగ్నెటిక్ లెవెల్ అట్రాక్షన్ అన్నమాట. మీ ఎనర్జీ హైలో ఉంటుంది, చాలా హైలో ఉంటుంది. అండ్ మీరు ఏదైనా స్టార్ట్ చేశారనుకోండి, దాంట్లో మీరు పెట్టే ఎనర్జీ ఇట్స్ లైక్ ఫైర్ బాల్ లాగా ఉంటుంది అనమాట. అంటే మీరు ఒక ఫైర్ బాల్ లాగా పనిచేస్తారనమాట. అలాంటి ఎనర్జీ అనేది మనకి స్టార్టింగ్లో ఉంటుంది 90 డేస్లో. అండ్ మన బాడీ చాలా రకాల చేంజెస్కి గురవుతుంది అనమాట. అంటే ఇట్ క్యాన్ బి మన మజిల్ మాస్ పెరగడం, అండ్ మనకి ఒక క్లియర్ స్కిన్ రావడం, మన ఐస్లో ఇట్లా బ్రైట్నెస్ అనేది రావడం, క్వాలిటీ ఆఫ్ స్లీప్ పెరగడం, అండ్ హెయిర్ మీది చాలా ఇట్లా వైబ్రెంట్గా కనిపించడం, ఇలాంటివి అనమాట. అంటే ఫిజికల్గా ఇన్ని బెనిఫిట్స్ అనేవి మనకు వస్తాయి. అండ్ మనం యాక్షన్ టేకింగ్ బిహేవియర్ అనేది ఉంటుందన్నమాట. అంటే చలో ఏదైతే అది చేసేద్దాం అన్న బిహేవియర్ అనేది ఈ ఫస్ట్ 90 డేస్లో మనకి అది స్టార్ట్ అవుతుంది అనమాట. ఎందుకు అని అంటే ఇట్స్ లైక్ బాయిలింగ్, ఒక ఎరప్టింగ్ వాల్కెనో ఎనర్జీ ఎలా ఉంటుంది స్టార్టింగ్లో, అంటే అలా ఉంటుందన్నమాట మీ ఎనర్జీ. అది మనకి ఈ 90 డేస్లో వచ్చే బెనిఫిట్స్ అనమాట. అండ్ ఇవి మనకి ఈ జర్నీ మొత్తంలో చాలా హెల్ప్ చేస్తాయి. అండ్ మనకు కావాల్సింది కూడా ఈ 90 డేస్ చాలా క్రూషియల్. ఎందుకంటే మనం 90 డేస్ ఏదైనా పనిని పట్టుకొని దాన్నే పదే పదే చేసామనుకోండి, మన బ్రెయిన్ అనేది దానికి అలవాటు పడిపోతుంది అనమాట. అంటే మన బ్రెయిన్ని రివైర్ చేసేస్తుంది. అంటే కొత్త కనెక్షన్స్ని, కొత్త ఒక న్యూ మైండ్ సెట్ని అది క్రియేట్ చేస్తుంది అనమాట. దానికి చాలా ఉపయోగపడుతుంది ఈ ఫస్ట్ 90 డేస్. అండ్ సో ఖచ్చితంగా మీరు కానీ స్టార్ట్ చేస్తే ఒక 90 డేస్ ఖచ్చితంగా చేయండి. 30 డేస్ 20 డేస్ ఇలా ఆపేయకుండా ఒక 90 డేస్ స్ట్రెచ్ అయితే మీరు తీసుకోండి. అది ఎన్ని అర్జెస్ వచ్చినా, ఎన్ని అవ్వొచ్చినా మనం మాత్రం ఈ 90 డేస్ చాలా కంట్రోల్డ్గా ఉండాలి. ఎందుకంటే అప్పుడప్పుడు మన మైండ్ కొంచెం ఫికల్గా అవ్వచ్చు కొన్నిసార్లు ఈ 90 డేస్లోనే. ఎందుకంటే ఎనర్జీ అలాంటిది. అంటే ఎటు సైడ్ వెళ్తే అక్కడ యాక్షన్ తీసేసుకోవాలి అని అనిపిస్తుంది అనమాట, అలాంటి ఎనర్జీ. సో ఇది బేసిక్గా ఇది చాలా కొత్తగా ఉంటుంది. అండ్ మనము ఎంజాయ్ చేస్తాం అనమాట. ఈ పీరియడ్ని మనం చాలా ఎంజాయ్ చేస్తాం. హనీమూన్ పీరియడ్ అంటారు కదా, సో అలాంటి పీరియడ్ అనమాట ఇది కూడా నో ఫ్యాబ్ జర్నీలో. దీని తర్వాత నుంచి ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్తాము. అండ్ వి విల్ బికమ్ మోర్ మెచ్యూర్. అంటే ఏం నడుస్తుంది అనేది ప్రతి దాన్ని కొంచెం కంట్రోల్లోకి తీసుకొని కొంచెం స్లోగా వెళ్ళడం, ఒక పద్ధతిలో వెళ్ళడం లాంటిది జరుగుతుంది అనమాట. ఈ 90 డేస్ మాత్రం ఎటువంటి పద్ధతి పాడు లేకుండా ఆ ఎనర్జీ ఎలా ఉంటుందంటే ఇట్స్ లైక్ ఎరప్టింగ్ వాల్కెనో అన్నాను కదా, అలా ఉంటుందన్నమాట అది. అండ్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ, యూ విల్ ఫీల్ ద అట్రాక్షన్, చాలా అట్రాక్షన్ ఉంటుంది. చాలామంది మిమ్మల్ని చూస్తారు, మిమ్మల్ని చూసి వాళ్ళు సెక్యూర్గా ఫీల్ అవుతారు, నమ్ముతారు మిమ్మల్ని. అంటే కొంతమంది రోడ్డును పోయే వాళ్ళు కూడా మిమ్మల్ని పిలిచి అడ్రస్ ఎక్కడ అని అడగడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అందుకే ఈ ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ 1 to 90 డేస్ అనేది దీన్ని మనం నిజంగా ఈ టైంలో మనం చేయాల్సింది ఏమిటి అని అంటే మనము ఖచ్చితంగా కోల్డ్ షవర్స్ చేసుకోవాలి, అంటే చన్నీళ్ళతో స్నానం చేసుకోవాలి. ఎందుకు అని అంటే చాలా ఇంపార్టెంట్ అది. మనము రోజు అలర్ట్గా ఉండడానికి అండ్ నెగిటివ్ విషయాలు చేయకుండా ఉండడానికి అది హెల్ప్ చేస్తుంది. పొద్దున్న లేచిన వెంటనే ఒక ఛాలెంజ్ తీసుకునే ఏదైతే ఉందో అది మనకు అది ఇస్తుంది అనమాట, కోల్డ్ షవర్స్ అనేవి. అండ్ దానివల్ల మనకి చాలా ఆక్సిజన్ కూడా వస్తుంది కోల్డ్ షవర్స్ చేయడం వల్ల. అండ్ నెక్స్ట్ మనం చేయాల్సింది మీరు ఫాస్టింగ్ ట్రై చేయాలి గైస్. ఎందుకంటే స్టార్టింగ్ డేస్లో ఈ ఫాస్టింగ్ అనేది ట్రై చేస్తే అంటే మీ బ్రీతింగ్ లెవెల్ అనేది కరెక్ట్గా ఉంటుంది. మీరు కానీ కొంచెం లావుగా ఉన్నారు, లేకపోతే బాడీలో ఏమైనా కొంచెం కొవ్వు ఏమైనా పెరిగింది అనుకోండి బాడీలో, అవంతా తగ్గించడానికి. అండ్ అలాగే మన మైండ్ అనేది కామ్గా ఫీల్ అవుతుంది కొంచెం తినకపోతే. ఎందుకంటే ఏదో ఒకటి తిన్నాం అనుకోండి,
ఇప్పుడు ఎక్కువ ఆలోచించడాలు, ఎక్కువ థాట్స్ అనేవి అది ఇంక్రీజ్ చేస్తుందన్నమాట. దాన్ని కంట్రోల్ చేయాలి అని అంటే మనం ఈ ఫాస్టింగ్ అనేది చేశారనుకోండి, మీరు ఇంకా చాలా బెనిఫిట్ చూస్తారు. అండ్ ఒక కంట్రోల్డ్ మైండ్ సెట్ అనేది మీకు వస్తుందన్నమాట దానివల్ల. అండ్ చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి ఫాస్టింగ్ చేస్తే. మన ఇన్ఫెక్షన్స్, బాడీలో ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉంటే అవన్నీ తగ్గిపోతుంది. అండ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి వస్తాయి. అండ్ చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఫాస్టింగ్కి. అండ్ ఇంకొకటి ఏమిటి అని అంటే మెడిటేషన్. ఆల్రెడీ ప్రతి వీడియోలో చెప్పినట్టు మెడిటేషన్. అండ్ మీరు ఎక్సర్సైజ్ చేయండి గైస్. జిమ్కి వెళ్ళకపోతే జిమ్కి వెళ్ళండి, లేకపోతే ఇంట్లోనే యోగా ఇలాంటివి చేయండి. ఎందుకు తెలుసా, ఈ ఎనర్జీ అనేది చాలా బాగుంటుంది అనమాట. దాన్ని కరెక్ట్ వేలో మనం యూటిలైజ్ చేసామనుకోండి, మనం దాన్ని ఫ్యూచర్లో చాలా మనం ఒక స్టేబుల్గా ఉండొచ్చు. ప్రతి దాంట్లో ఒక మాస్టరీని పొందొచ్చు అనమాట. మాస్టర్ మనం దేనైనా మాస్టర్ చేయాలి గైస్. అది చాలా ఇంపార్టెంట్ మనకి. వీ నీడ్ టు మాస్టర్ ఎవ్రీథింగ్. సో మెడిటేషన్స్ అండ్ ఇది మెంటల్ క్లారిటీ అనేది వస్తుంది. మన ఎనర్జీని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. బేసిక్గా ఇవన్నీ ఎందుకు యాడ్ చేసుకోవాలి మనం ఈ 1 to 90 డేస్లో అంటే, ఈ టైంలో ఖచ్చితంగా ఎనర్జీ బాగుంటుంది, మనం చేయడానికి కెపాసిటీ అనేది మనకు ఉంటుంది, మన మైండ్ సెట్ చాలా క్లియర్గా ఉంటుంది, యాక్షన్ టేకింగ్ దాంట్లో ఉంటుంది. కాబట్టి మనం ఇవన్నీ చేసామనుకోండి, పోను ఇది ఏమైపోతుందంటే ఒక ప్రాక్టీస్ లాగా మారిపోయి వి విల్ బికమ్ లైక్ ఒక ఆర్మీ ఆఫీసర్ ఎలా అవుతాడు అలా అయిపోతాం అనమాట. అంటే అంత డిసిప్లిన్గా అయిపోతాం. యా, నిజంగా ఇది చాలా గ్రేట్ ఎనర్జీ. దీన్ని మనం తీసుకోవాలి. యా, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు కానీ 1 to 90 డేస్లో ఉంటే ఏ డే ఉన్నారో అని చెప్పి కమెంట్ చేయండి కింద. అండ్ కొన్ని చూస్తున్నాను 30 డేస్ చేస్తున్నాను భయ్య అవ్వట్లేదు అది అని చెప్పి. అండ్ చాలా మన దాంట్లో మన ఛానల్లో చాలామంది ఉన్నారు మన పాత సబ్స్క్రైబర్స్. దే ఆర్ డూయింగ్ రియలీ గుడ్. ఒక పెద్ద జర్నీస్ వాళ్ళు చేస్తున్నారు. సో కంగ్రాట్స్ గైస్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే చేస్తూ ఉండండి. అండ్ yeah, that's it. Bye.